హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి గోధుమ పిండితో తీపి బోండాలండి. చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారండి. ఎవరికైనా నచ్చుతాయి. చూసారు కదా, సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. హాఫ్ కప్ అండి బెల్లం తీసుకోవాలి. నేను బెల్లం పొడి తీసుకున్నాను. మీరు దాని ప్లేస్లో చక్కెర అయినా తీసుకోవచ్చు. 2-3 స్పూన్స్ అండి ఉప్మా రవ్వ తీసుకోవాలి, సూజీ రవ్వ. ఒక బౌల్లో అండి బెల్లం పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలి, కరిగించుకోవాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు, ఒక్కసారి విధంగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడండి మనం దీన్ని వడకట్టుకోవాలి. ఈ వాటర్ నుండి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గోధుమ పిండి కలుపుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి అండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే బెల్లం ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనేనండి ఉప్మా రవ్వ వేసాను, కొంచెం వంట సోడా అండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. చాలా ఈజీ అండి, ప్రిపరేషన్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ సరిపోతుందండి, సరిపోకపోతే చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తోనండి మెత్తగా మనం చపాతీ పిండిలాగా చేసుకోవాలి. మరీ లూజుగా కాకుండా తడుపుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడండి కొంచెం నెయ్యి వేసండి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఉంచండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకోనండి, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. సైజు మీ ఇష్టం అండి, చిన్నగా అయినా పెద్దగా అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చేశాను. గులాబ్ జామున్ లాగా టేస్ట్ చాలా బాగున్నాయండి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని విధంగా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత అండి బాల్స్ కండి చాకుతో విధంగా కాటు పెట్టుకోవాలండి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని విధంగా పెట్టుకున్న తర్వాత అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలర్ మారే వరకు చూసారు కదండి, వీడియోలో చూపెట్టిన విధంగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. వీటి టేస్ట్ అండి మనం అరిసెలు తిన్న ఫీలింగ్ ఉంటుందండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా జర్నీలో కూడా తీసుకెళ్ళొచ్చండి. 3-4 డేస్ ఉంటాయండి. అన్ని విధంగా ఫ్రై చేసుకోవాలి. నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.